మన ఇళ్లలో చాలా సాధారణంగా కనిపించే తులసి మొక్క కానీ నిజంగా చెప్పాలంటే దాని ఆరోగ్య ప్రయోజనాలు అసలు సాధారణం కావు. మన పెద్దలు ఎందుకు తులసిని పవిత్రంగా భావించేవారో, ఇంటిలో తప్పనిసరిగా ఉంచుకునేవారో ఈ రోజుల్లో మళ్ళీ అర్థమవుతోంది. ముఖ్యంగా చలి మొదలయ్యే సమయం, సీజన్ మారే రోజుల్లో మన శరీరం అలవాటు పడేలోపే దగ్గు, జలుబు, గొంతు నొప్పి లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. ఇలాంటి సమయంలో తులసి నిజంగా ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. తులసి ఆకుల్లో సహజంగానే ఉండే మైక్రోబ్ కిల్లర్, వైరస్లను నిరోధించే గుణాలు శరీరాన్ని హానికరమైన బ్యాక్టీరియా నుంచి కాపాడతాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక రక్షణ కవచం లాంటిది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇద్దరికీ సీజన్ చేంజ్ టైంలో తులసి టీ చాలా ఉపయోగపడుతుంది. గొంతు పొడి బారడం, ఛాతీ బిగుసుకుపోయినట్టు ఇవి అన్నీ కూడా తులసి టీ తీసుకున్న వెంటనే గణనీయంగా తగ్గుతాయి. దీనిలోని సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వాపులు, ముక్కులో దిబ్బడ తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు, తులసి కేవలం జలుబులకే కాదు, కడుపు ఆరోగ్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డైజెషన్ స్లోగా ఉండటం, బ్లోటింగ్, ఎసిడిటీ, భోజనం తర్వాత హెవీనెస్ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు తులసి నీరు కొన్ని రోజులు తీసుకుంటే మంచి మార్పు గమనిస్తారు. ఇది శరీరంలోని టాక్సిన్స్ను బయటికి పంపడంలో కూడా పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడం ఎంత ఈజీ అంటే, ఒక గ్లాసు నీటిలో 4-5 తాజా తులసి ఆకులు వేసి 5 నిమిషాలు మరిగించండి. ఆ నీటిని వేడిగా తాగండి. చక్కెర అవసరం లేదు. కావాలంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు. ఉదయం లేవగానే లేదా సాయంత్రం టైంలో ఇలా తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. రోజు ఇది అలవాటు చేసుకుంటే మీ రోగనిరోధక శక్తి సహజంగానే పెరుగుతుంది. సీజన్ మారేటప్పుడల్లా వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. శరీరం తేలికగా, శ్వాస సులభంగా, మొత్తం ఎనర్జీ లెవెల్ కూడా స్టేబుల్గా ఫీల్ అవుతాయి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ రోజు ఒకసారి ప్రయత్నించి చూడండి. కేవలం వారం రోజుల్లోనే తేడా మీకే స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి.